వెల్కమ్ టు బాల్మెన్సీ. సర్వే జన సుఖనా భవంతు. ఈరోజు మనం సనత్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా, లేదంటే సనత్ నగర్ పోస్ట్ ఆఫీస్ అంటారు, ఆ రోడ్లో మనకి ఆగ్రోమెక్ ఇండస్ట్రీస్ అనే షాప్ ఉంది. మీరు ఇంకా షాప్ గురించి డీటెయిల్స్ కావాలంటే లాస్ట్లో చెప్తాను. ఈ షాపు దేనికి ప్రత్యేకత అంటే, మొత్తం హౌస్ హోల్డ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. రైట్ ఫ్రమ్ బ్రాస్ ఐడల్స్ దగ్గర నుంచి పూజా సామాగ్రి ఇవన్నీ చూస్తున్నారు కదండి. అమ్మవారి అలంకరణ ఎంత బాగా చేశారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఇట్లా అమ్మవారి ఫేస్ ఇంకా ఆభరణాలు ఇట్లా మొత్తం సెట్ కింద తీసుకెళ్ళి పూజ చేస్తారు. ఈ స్టోర్లో మనకి బ్రాస్ అంటే ఇత్తడి, కాపర్, రాగి, అలాగే జర్మన్ సిల్వర్ అంటే మెటల్ మీద సిల్వర్ కోటింగ్ చేసి ఉంటాయి. ఆ ఐటమ్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయండి. ఇది మీకు ఎంట్రన్స్లోనే ఇవన్నీ కనిపిస్తాయి. రాధాకృష్ణ విగ్రహాలు కానీ, అలాగే వినాయకుడి మీరు చూడొచ్చు, ప్లెయిన్ ఫినిష్లోను, అలాగే స్టోన్స్ తోటి చాలా చాలా అందంగా ఉన్నాయి. అలాగే మనకి ఏకాత్రులు కూడా ఉన్నాయి. నేను ఈ వీడియోలో ఏం చేస్తానంటే, ఫస్ట్గా స్టోర్లో ఉన్న ఐటమ్స్ అన్నీ హై లెవెల్లో ఒకసారి మనం చూసి దాని తర్వాత షాప్ వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుదాం. ఇదిగోండి, చూశారు కదా, కృష్ణుని విగ్రహాలు చాలా నీట్గా ఉన్నాయి. అలాగే ఇది రాధాకృష్ణుల విగ్రహాలు అన్నమాట. సో నేనేం చేస్తానంటే, ఒక్కొక్క ఐటమ్, పెద్ద పెద్ద ఐటమ్స్ నేను చూపెట్టడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ దుర్గామాత ఉన్నారండి, చాలా అందంగా ఉంది ఈ బొమ్మ. ఐ థింక్ ఇది 30,000 to 40,000 అట్లా ఉంటుంది. నేను డీటెయిల్డ్గా ఈ సేల్స్ ఎగ్జిక్యూటివ్ని అడిగి ప్రైస్ ఎంత, దా మోడల్ ఏంటి, ఎంతకు వస్తాయి, ఇవన్నీ మీకు డీటెయిల్డ్గా ఈ వీడియోలోనే చూపెడతాను. ఇక్కడ కృష్ణుడి విగ్రహాలు చాలా ఉన్నాయండి. ఈ మధ్య కృష్ణుడి విగ్రహాలు చాలామంది కొంటున్నారు. అలాగే రాధాకృష్ణుడు కూడా ఇంట్లో పెట్టుకుంటున్నారు. ఇదేమో హనుమాన్, ఈ కృష్ణుడు వృక్షం కింద ఉన్నది కూడా ఉంది. హనుమంతుడు విత్ గేద, చాలా బాగుంది ఇది కూడా. సో ఇవేంటి అంటే బ్రాస్ ఫినిషింగ్, అంటే మొత్తం బ్రాసేనండి, మెటీరియల్ వచ్చి బ్రాసే. అలాగే పైన పాలిష్, స్మూత్ ఫినిష్ వచ్చింది చూసారా, అది ఎప్పటికీ అట్లాగే ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ మీరు చూస్తే అమ్మవారి విగ్రహాలు, సరస్వతీదేవిది కూడా చాలా బాగుంది. మోస్ట్లీ ఇక్కడ బుద్ధుని విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇదిగోండి, ఇది రాధాకృష్ణుల విగ్రహం. అలాగే గణపతి, ఈయన గరుత్మంతుడు, అలాగే విష్ణుమూర్తి లాగా ఉన్నారు. కొన్ని యాంటిక్, ఇత్తడిలో కూడా యాంటిక్ ఫినిషింగ్ వచ్చే ఐటమ్స్ ఉన్నాయి. ఇది కూడా చూసారా, యాంటిక్ ఫినిషింగ్ తోటి చాలా అందంగా ఉంది. సో ఇక్కడ కృష్ణుడిది చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి, కృష్ణుని విగ్రహాలు. ఇక్కడ రామ్లల్లా అండి, మన అయోధ్యలో ప్రతిష్ఠించారు కదా, సేమ్ అట్లే ఉంది రామ్లల్లా. అలాగే మళ్ళీ విఘ్నేశ్వరుడు. ఇవి దీపం లేడీస్ అంటారండి, లేడీకి దీపాలు చాలా ఉంటాయి అన్నమాట. సో అలాగే మనకి ఇప్పుడు బుద్ధుని విగ్రహం చూస్తున్నాం కదా, ఇవి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. ఒకటేమో ప్లెయిన్ ఫినిషు, బ్రాస్ ఫినిషు, ఇంకోటి యాంటిక్ ఫినిషు, అలాగే కొంచెం ఆ బ్లాక్ కలర్స్ లాగా ఉన్నాయి చూసారా, ఆ కృష్ణుడి చెట్టు బ్లాక్ కలర్ లాగా ఉంది. అది ఆ కలర్ పోదంటండి, ఇప్పటికీ అలాగే ఉంటుందంట. ఇక ఈవెన్ లీవ్స్ కూడా గ్రీన్ కలర్లో వేశారు ఆ చెట్లకి, అవి ఎప్పటికీ అలాగే ఉంటాయంట. లాఫింగ్ బుద్ధ కూడా మీరు చూసినట్టయితే చాలా పెద్దగా ఉందండి ఐటమ్. అవే కాకుండా ఈ కృష్ణుడు చాలా అట్రాక్షన్ అండి. నార్మల్లీ మన అలంకారాలతో చూస్తాము, ఈయన గోపీకృష్ణుడు చాలా సింపుల్గా ఉంది చూసారా. ఇక్కడ అలాగే లేడీస్, డెకరేటివ్ లేడీస్ ఇవి కూడా ఉన్నాయన్నమాట, బిందెలు పట్టుకుని అట్లా.
ఇది చాలా పెద్ద కృష్ణుడి విగ్రహం అండి. ఈ బుద్ధుని వెనకాల కల్పవృక్షంతో చాలా వండర్ఫుల్గా డిజైన్ చేశారండి. మీకు ఆ డీటెయిల్స్ చూస్తే వెరీ క్లీన్ డీటెయిల్స్ ఉంటాయి. ఇది అమ్మవారి సిరీస్ అండి. ఈ చెప్పాను కదా, లక్ష్మీదేవి వ్రతం సందర్భంగా మోస్ట్లీ తెలంగాణలో ఇట్లాంటి అలంకరణతోటి ఇంట్లో పూజ చేస్తారన్నమాట. ఆంధ్ర సైడ్ నేను ఎక్కువ చూడలేదు. ఇక్కడ చూసినట్టయితే మీకు అమ్మవారి ఫేసు, ఆ నగలు, అలాగే ఈవెన్ ఆ జడ, ఐ మీన్ జుట్టు మొత్తం అంతా డిఫరెంట్ సెట్ కింద తీసుకొచ్చి లేదంటే డిఫరెంట్ పార్ట్స్ కింద తీసుకుని వెళ్తున్నారు. నేను ఈ షాప్కి వచ్చినప్పుడు మోస్ట్లీ ఎక్కువ ఐటమ్స్ అవే తీసుకెళ్తున్నారండి. ఇక్కడ శ్రీకృష్ణుడిని ఒక మండపం పైన పెట్టి చాలా నీట్గా డెకరేట్ చేసి ఉన్నారు. అది కూడా చాలా వండర్ఫుల్గా ఉందండి. అలాగే ఇక్కడ శ్రీకృష్ణుడు విత్ 2 విఘ్నేశ్వరులు చుట్టూరు పెట్టున్నారు. ఇది కూడా చాలా వండర్ఫుల్గా ఉంది. అలాగే ఇక్కడ చిన్న పెద్ద ఐటమ్సే కాదండి, ఇప్పుడు దాకా మీకు పెద్ద ఐటమ్స్ చూపెట్టాను, వండర్ఫుల్గా ఉంటుందండి. ఇదేమో మన నటరాజుని విగ్రహం చూసారా, ఇది నియర్లీ 25-30 కేజెస్ అట్లా ఉంటుందండి. ఇక్కడ చూసినట్టయితే ఆవు దూడతో ఉన్న కృష్ణుడు ఉన్న విగ్రహం చాలా. హాయ్ సార్, అగ్రోమెక్ ఇండస్ట్రీస్, మై నేమ్ ఇస్ రోహిత్. ఇది చూసి బాలాజీ స్టాచ్యూ 2 కలర్ ఉంది. దీంట్లో 62,500 రేట్ ఉంది. ఇది గణపతి ఐడల్ స్టోన్తో సహా ఉంది. 23 ఇంచెస్ హైట్ ఉంది. 34 kg 160 గ్రామ్ దీనికి వెయిట్ ఉంది. ఇది చూడండి సార్, సేమ్లో స్టోన్తో సహా కృష్ణ ఐడల్ చూడండి సార్. 63,220. దీంట్లో రాధాకృష్ణ కూడా ఉంది చూడండి. ఇది టూ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అన్నారు కదా. ఇది ప్లేన్లో ఉంది, ఇది స్టోన్తో సహా ఉంది చూడండి. స్టోన్కి కొంచెం లుక్ కూడా మంచిగా వస్తుంది. లైఫ్ టైం ఇది స్టోన్ కూడా పోదండి. ఫ్రేమ్ కూడా దీనికల్లా ఫ్రేమ్ కూడా వస్తుంది, బేస్ ఉంది. ఇది ప్లేన్ ఉంది, లైకర్ చేసి ఉంది. లైఫ్ టైం కోటింగ్ సేమ్ ఇట్లాంటివి ఉంటుంది. బ్లాక్ కూడా రాదు, బ్లాక్ రాదు, లైఫ్ టైం సేమ్ లైకర్ చేసి ఉంది. ఇది కూడా శివ ఐడల్ చూడండి సార్. ఎన్ని కేజీస్ ఉంటుందండి? ఇది 47 kg ఉంది సార్. ఇది 47 kg ఉంది. అప్రాక్స్ 89,000 రేట్ ఉంది దీనికి. ఇది కూడా శివ ఐడల్, కొంచెం డిఫరెంట్ మోడల్స్ చూడండి. బుద్ధ లైకర్ చేసి ఉంది సార్. ఇది చూడండి. తర్వాత ఇది యాంటిక్ ఫినిషింగ్ సార్. ఇది లైఫ్ టైం సేమ్ కోటింగ్ ఉంటుంది, ఏం పోదు, కలర్ చేంజ్ అవ్వదు, ఏం అవ్వదు. లైఫ్ టైం సేమ్ కలర్. ఇవన్నీ గణపతి. దీంట్లో ఇది బ్లాక్ కలర్ ఉంది. ఈ కలర్ కూడా పర్మనెంట్ కలర్ సార్. ఇది కూడా ఏం పోదు. ఆ దూరాతో సహా ఉంది. 2 కలర్ ఉంది దీంట్లో. మొత్తం బ్రాస్ అది మొత్తం బ్రాస్, ఓన్లీ కలర్ కొంచెం కొత్త డిజైన్ రావాలంటే. ఇది ట్రీతో సహా ఉంది. 2 కలర్స్. చిన్న సైజ్ కూడా ఉంది, పెద్ద సైజ్ కూడా ఉంది. ఇది ప్యూర్ జర్మన్ సిల్వర్, లైఫ్ టైం సేమ్ ఇట్లాంటి కొట్టి యాంటిక్ ఫినిషింగ్ ఉంది. లేదండి, ఇత్తడి, కాపర్, టిన్ 3 ధాతు కలిపి తయారవుతుంది. ఇది ప్యూర్ సేమ్ సిల్వర్ లా కనిపిస్తుంది మీకు లైఫ్ టైం సేమ్. చూడండి, అంతా సిల్వర్ లాగే ఉంటుంది. లైఫ్ టైం సేమ్ కలర్, లైఫ్ టైం. ఇది తులసి కోటలు, చిన్న సైజ్, పెద్ద సైజ్, మీడియం సైజ్, లైఫ్ టైం సేమ్ కలర్. డిజైన్ కూడా బాగుంది చూడండి. డిజైన్ కూడా చూడండి, చిన్న డిజైన్ ఉంది. దీంట్లో 4-5 సైజెస్ ఉంది. 1 2 3 4 5 సైజెస్ ఉంది. ఇది అల్యూమినియం మీద కోటింగ్ ఉంది. అల్యూమినియం మీద యాంటిక్ కోటింగ్. దీంట్లో 7 సైజెస్ వస్తుంది. 1 నెంబర్, 2 నెంబర్, 3 నెంబర్, 4 నెంబర్, 5 నెంబర్, 6 నెంబర్, 7 నెంబర్ వస్తుంది. దీంట్లో కృష్ణ ఐడల్, రాధాకృష్ణ ఆదురాతో సహా. ప్రైజ్ కూడా చాలా చీప్గా ఉంది చూడండి. 410 రూపాయలు, 455 రూపాయలు. ఇది
రాధాకృష్ణ ఇంకా డిఫరెంట్ మోడల్ 285 ప్రైస్ ఓన్లీ 285 రెండు అంతే 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 లక్ష్మి సరస్వతి గణపతి అండ్ ఫినిషింగ్ లైఫ్ టైం కోటింగ్ ఏం పోదు ఇది ఎంత ప్రైస్ అండి 385 ఇది 385 రామ్ దర్బార్ 550 రూపాయలకి వస్తుంది చూడండి చాలా బాగుంది తర్వాత ఎక్కడ కూడా ఉంది చూడండి చిన్న చిన్న ఐటమ్ ఉంది పసుపు కుంకుమ వేసుకోవడానికి పసుపు కుంకుమ ఓన్లీ 80 రూపీస్ ఇది ఇంకా డిఫరెంట్ మోడల్ ఇది పసుపు కుంకుమ నోట కలర్ 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 ఏం పోదు లైకర్ చేసి ఉంది జర్మన్ సిల్వర్లో ఇది 140 ఇంకొక మోడల్ ఉంది ఇది కూడా దేంట్లో గణపతి ఉంది ఇక్కడ లక్ష్మి కూడా వస్తుందండి ఎలిఫెంట్ పసుపు కుంకుమ ఇక్కడ ఎలిఫెంట్ ఉంది ఇక్కడ లక్ష్మి కూడా వస్తుంది దేంట్లో 2 కలర్ వస్తుందండి గోల్డ్ కూడా వస్తుంది సిల్వర్ కూడా వస్తుంది సిల్వర్ ఉంది ఇంకా గోల్డ్ కూడా వస్తుందండి అన్ని జర్మన్ సిల్వర్ అండి బనానా ట్రీ 1830 రూపీస్ कामाक्षी दिया लाइफ टाइम सेम कलर అది హెవీగా ఉంది చాలా బాగుంది కార్వింగ్ కూడా చూడండి చిన్న చిన్నగా డిజైన్ ఉంది చూడండి దీంట్లో సేమ్ సిల్వర్ కనిపిస్తుంది మీకు 12,870 ఇది దీంట్లో ఇంకొక మోడల్ కూడా వస్తుంది ఇంకొక డిజైన్ ఉంది దీంట్లో చిన్న సైజ్ పెద్ద సైజ్ మీడియం సైజ్ వస్తుంది అష్టలక్ష్మి చెంబు చూడండి స్టోన్తో సహా ఉంది చిన్న చిన్న విగ్రహాలు ఉంది కదా విగ్రహాలకి కూడా ఫినిషింగ్ చాలా సూపర్గా వస్తుంది చూడండి వీడియోలో కూడా మీరు చూడొచ్చండి 12,430 రూపాయలు 12,430 రూపాయలు రేట్ పడుతుందండి దీంట్లో పెద్ద సైజ్ కూడా ఉంది 180 రూపీస్ ఇవన్నీ అల్యూమినియం మీద కోటింగ్ అల్యూమినియం మీద కోటింగ్ ఉంది అవును ఏం వర్క్ అది ఇది ప్యూర్ ఇత్తడి మీద మీనా వర్క్ ఉంది మీనా వర్క్ లో లేమినేషన్ ఉంది లైఫ్ టైం కోటింగ్ ఏం పోదు లైఫ్ టైం సేమ్ ఇట్లాంటి కలర్ వస్తుంది ప్రైజ్ అంటే 870 పప్పుల డబ్బా చపాతీ డబ్బా ఇది చపాతీ బాక్స్ లోపల వుడ్ ఉంది ఇత్తర్ మూత ఉంది పట్టుకోవడానికి చిమ్టా కూడా వస్తుంది చూడండి ఇది పోపుల డబ్బా చిన్నది పెద్దది మీడియంది 7 ఇంచ్ 8 ఇంచ్ 9 ఇంచ్ 10 ఇంచ్ అన్నీ వస్తుంది ఇది కూడా పోపుల డబ్బా చూడండి 12 ఇంచెస్ సైజు లోపల కటోరీ వస్తుంది స్పూన్ కూడా వస్తుందండి ప్యూర్ బ్రాస్ सिंहासन स्टेप दिया स्टेप दिया దీంట్లో ఇంకొక మోడల్ వస్తుంది ఇట్లా పెట్టుకోవచ్చు 1 2 3 4 5 5 3 7 2 అన్నీ వస్తుంది ఇది గిఫ్ట్ ఐటమ్
ఇవి ప్యూర్ కాపర్. ఇది కోటింగ్ ఐటమ్ ఉంది, గిఫ్ట్ ఐటమ్. 165 ఈచ్. దీంట్లో రకాలుగా ఉంది. 245 ఉంది, 350 ఉంది. అన్ని కోటెడ్ గిఫ్ట్. ప్యూర్ బ్రాస్ లేదు, ఇది ఓన్లీ కోటింగ్. లోపల స్టీల్ ఉంటుందా? లోపల మెటల్ వస్తుందండి, మెటల్ వస్తుంది. అన్ని గిఫ్ట్ ఐటమ్స్. ఇది ప్యూర్ బ్రాస్ ఉంది, లైట్ వెయిట్, యాంటిక్ ఫినిషింగ్. అది లోపల సేమ్ ఎవ్రీథింగ్ సేమ్, లోపల బయట సేమ్ ఇట్లాంటి వస్తుంది. చిన్న చిన్న విగ్రహాలు ఉంది కానీ ఫినిషింగ్ చాలా మంచిగా వస్తుంది. దీంట్లో అన్ని వస్తుంది. ప్యూర్ బ్రాస్ లైట్ వెయిట్ లో ఉంది. నీట్ గా ఉంది. ఫిగర్ కూడా వస్తుంది, చాలా నీట్ గా ఫినిషింగ్ వస్తుంది. లోపల హాలో ఉంటుంది. ఇది లైట్ వెయిట్ కదండి, చాలా లైట్ వెయిట్. ఇది కస్టమర్ తీసుకుపోతున్నారు, ఎక్కడ నుంచి బయట కూడా తీసుకుపోతున్నారు. లైట్ వెయిట్ ఉంది. యూఎస్ కస్టమర్ చాలా తీసుకుపోతున్నారు. లైట్ వెయిట్ ఉంది, మాకు 100 కావాలి, మాకు 200 కావాలి, తీసుకుపోతారు కస్టమర్ ఇక్కడ నుంచి గిఫ్ట్ కోసం. నటరాజ్ స్వామి. ఇది నటరాజ్ స్వామి సూపర్ ఫైన్ క్వాలిటీలో ఉంది, లైకర్ చేసే ఉంది. లైఫ్ టైం కోటింగ్, సేమ్ కోటింగ్ లేదు. ఇది ప్యూర్ బ్రాస్ లైకర్ చేసి ఉంది. దీనికి సైనింగ్ కూడా ఉంది కదా, సైనింగ్ కూడా సేమ్ లైఫ్ టైం ఇట్లాంటి సైనింగ్ వస్తుంది. కలర్ కూడా డీమ్ ఏమవ్వదు. ఇక్కడ బుద్ధ ఉంది, సేమ్ ఇది కూడా యాంటిక్లో ఉంది. ఇది మిర్రర్ ఫినిషింగ్లో ఉంది, మిర్రర్ ఫినిషింగ్ లైఫ్ టైం సేమ్ కలర్. ఇది ఏనుగులు బాలాజీ స్వామి, చిన్న సైజ్, మీడియం సైజ్, పెద్ద సైజ్. 36 కిలో, 47 కిలో, 60 కిలో వరకు వస్తుంది. దీంట్లో కలర్ పీస్ వైజ్ కాస్ట్. కేజీ లేదు. ఇవి స్మాల్ ఐటమ్స్, చిన్న ఐటమ్, పెద్ద సైజ్, మీడియం సైజ్, అన్ని దేవుడు వస్తుందండి, అన్ని దేవుడు వస్తుంది. हमारे गॉड खाटू श्याम ब्रास का है। हनुमान जी, खाटू श्याम हनुमान नहीं, खाटू श्याम है। और यहाँ 10 अवतार है, 10 अवतार पूरा सेट। हाँ 10 अवतार पूरा सेट है। और ये पूरा बोट के साथ है। और ये हमारे राम है, राम प्लस में कृष्णा सारी ये बॉल हैंगिंग है। और अष्टलक्ष्मी, ये आप देख रहे हैं अष्टलक्ष्मी, वो वुड है, प्लास्टिक वाला है। हाँ वुड है, वुड। और ये ब्रश का अष्टलक्ष्मी है। और ये हमारे गणेश महादेव जी यहाँ पे है। और यहाँ पे है हमारे महादेव जी भी है। गणेश का है, साइड वॉल हैंगिंग है, वुडन पे है, ये आप देख रहे हैं। और ये सूर्य वुडन पे है। और पीपल के पत्ते पे गणेश है, ये आप देख रहे हैं। ये हमारा झाड़ है, ये पूरा ब्रास आइटम है। हाँ ब्रास, टोटल ब्रास है। और ये क्या है? कल्पवृक्ष है, कल्पवृक्षम है। 42,299 का है। और ये हमारे गौतम बुद्ध है। भैया ये इसका प्राइस क्या है? हेड, हाँ इसका प्राइस है 10,400। 10,000। हाँ ये आप छोटे वाला भी ले सकते हैं, 6,250। कितना वेट रहता है? वेट चेक करना पड़ता काटे।
अगर होना तो मैं चेक कर देता దేనికి పెడతారు మేడం ఇంట్లో షోకేస్ కడతారా పెట్టుకోవచ్చు ఎద్దులు పెడతారా ఏమో నాకు ये हमारे अष्टलक्ष्मी ओम है अष्टलक्ष्मी ओम है हाँ ये भी अष्टलक्ष्मी है हाँ हाँ अष्टलक्ष्मी ओम ये हमारे पीकॉक दीप आप देख सकते हैं हाँ अच्छा ये वॉल का म्यूजिकल है అది కొమ్ములతోటి కొమ్ములు కొమ్ములు కదా ఆవులు పెడతారండి क्या होना आव दूड़ा होना गाव है आव 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 दूड़ा इधर है हाँ आऊ दूड़ा नहीं ఆవు దూడ ये गाँव है आव दूड़ा का हेड है आऊ आऊ का हेड है हाँ, head है। आऊ आऊ के हेड है పండిది వ్యక్తిలో ఉన్నాడు తెలియాలంటే ये हमारे దీప్ है పీకాక్ దీప్ అట్లాగే ఇక్కడ కాపర్ ఐటమ్స్ ఆర్ కాపర్ కొన్నేమో కాపర్ కోటెడ్ ఐటమ్స్ కూడా ఉంటాయండి దీంట్లోనే బిందులు చెంబులు అలాగే గ్లాసులు జగ్గులు ఇవన్నీ ప్యూర్ కాపరు ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి కదా ఇవి మోస్ట్లీ కోటెడ్ ఉంటాయని చెప్పారు అంటే దాంట్లో కూడా వెరైటీస్ ఉంటాయి కొన్ని ప్యూర్ బ్రాస్ ఉండొచ్చు కాపర్ ఉండొచ్చు లేదంటే కోటెడ్ కూడా ఉండొచ్చు బట్ ప్రతిదీ వీళ్ళు క్లియర్గానే చెప్తున్నారండి ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ అయితే ఆ టైప్ ఆఫ్ మెటీరియల్ దానికి తగ్గట్టుగానే కాస్ట్ కూడా ఉంటుంది చూస్తున్నారు కదా చాలా దేవుని విగ్రహాలు అలాగే షో పీస్ ఐటమ్స్ కూడా రాగి ఫినిషింగ్ తోటి ఉన్నాయి నటరాజునివి చాలా బాగున్నాయండి అలాగే ఇత్తడి బిందులు మామూలుగా మనం శారీకి గట్రా యూస్ చేస్తాము ఇప్పుడు గృహప్రవేశానికి చిన్నవి రౌండ్ బిందులు కనిపిస్తున్నాయి చూసారా అవి కూడా ఎక్కువ వాడుతూ ఉన్నారు ఇక్కడ కలెక్షన్ ఆఫ్ ఏకాత్రులు అండి ఏకాత్రులు చాలా రకాల మోడల్స్ ఉన్నాయి మీరు చూడొచ్చు సో ఇవన్నీ చిన్న చిన్న జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అండి క్విక్గా నేను స్టోర్ అంతా చూపెట్టే ప్రయత్నం చేస్తాను సో దట్ మీకు ఏంటో తెలుసుకోవచ్చు ఇవి జర్మన్ సిల్వర్తో తయారు చేసినటువంటి ఏకాత్రులు అలాగే చిన్న చిన్న డ్రై ఫ్రూట్స్ పెట్టుకుంటానికి కూడా బ్లూ కలర్ రెడ్ కలర్వి ఇవి చాలా బాగున్నాయి ఇవి కింద గ్లాసు పైనేమో జర్మన్ సిల్వర్ మూత ఇవేమో ప్లేట్స్ అండి లైక్ ఫ్రూట్స్ ఆర్ పూజ అప్పుడు ఏమన్నా వస్తువులు పెట్టుకోవడానికి ఈ ప్లేట్స్ యూస్ఫుల్ ఇవి సిల్వర్ కోటెడ్ గోల్డ్ కోటెడ్ టైప్ ఆఫ్ ఐటమ్స్ అవైలబుల్లో ఉన్నాయి ఇవి గిఫ్ట్ ఆర్టికల్స్ అండి చక్కగా ప్యాకింగ్ చేస్తున్నాయి ఏదైనా ఫంక్షన్లకి మనం గిఫ్ట్స్ రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇస్తాం కదా వాటికి ఇవి చాలా బాగుంటాయి యూజ్ చేసుకోవచ్చు మనం ఇవి మన కంటైనర్స్ అండి ఇంట్లో పప్పులు అవి పెట్టుకోవడానికి కంటైనర్స్ సో మీకు ఏదైనా ఫంక్షన్ ఉంది రిటర్న్ ఐటమ్స్ రిటర్న్ గిఫ్ట్స్ కింద కావాలి అనుకుంటే ఇక్కడికి వస్తే చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి తక్కువ కాస్ట్ 50 రూపీస్ దగ్గర నుంచి ఇంకా లిమిట్ ఎంతైనా మనం పెట్టుకోవచ్చు అంతవరకు ఐటమ్స్ ఉన్నాయి టైప్ ఆఫ్ మెటీరియల్ కాపర్ అయితే ఒక కాస్ట్ బ్రాస్ అయితే ఒక కాస్ట్ జర్మన్ సిల్వర్ అయితే ఒక కాస్ట్ ఇట్లా టైప్ ఆఫ్ మెటీరియల్ని బట్టి ఈ గిఫ్ట్ ఆర్టికల్స్ ఆర్ ఈ పూజా ఐటమ్స్ కాస్ట్ చేంజ్ అవుతూ ఉన్నాయి ఇక్కడ కూడా కొన్ని డెకరేటివ్ బిందెలు ఉన్నాయండి ఇప్పుడు మనం దేవుడి దగ్గర యూస్ చేస్తున్నాం కదా పీటలు పూజా స్టూల్స్ అంటాము ఇవి కూడా 3 or 4 టైప్స్ ఆఫ్ ఇవి ఉన్నాయి చాలా ఎక్కువ ఉన్నాయి స్టాక్ నాకు తెలిసి చాలామంది
ఇక్కడి నుంచి పర్చేస్ చేస్తున్నారని అనుకుంటున్నాను. మీరు చూస్తున్నారు కదా, కింద టేక్ వుడ్ ఫినిషింగ్, పైన గోల్డ్ ర్యాపర్ లాగా అలా ఉన్నాయి, కొన్ని సిల్వర్ టైప్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు చాలామంది ఇళ్ళకి తోరణాలు కడుతున్నారండి. ఇవి బ్రాస్వి ఉన్నాయి, కొన్ని ఏంటంటే అల్యూమినియం మీద గోల్డ్ పెయింట్ లాగా ఉంటుంది అలా ఉన్నాయి. అలాగే కేరళ స్టైల్ కుచ్చులతోటి పెట్టిన తోరణాలు కూడా ఉన్నాయి. ఇవి కాస్ట్ 200-300 నుంచి వ్యారీ అవుతూ ఉన్నాయండి. అలాగే ఫ్రేమ్స్ కూడా చూడొచ్చు, కొన్ని వుడెన్ ఫ్రేమ్స్లో భగవంతుని ఫోటోలు ఉన్నాయి. సో ఎవరైనా కొత్తగా ఫ్యామిలీ పెడుతున్నప్పుడు ఇవి కొనుక్కోవచ్చు. అలాగే మంగళ వాయిద్యం సెట్ కూడా ఉందండి. మన హారతి ఇచ్చినప్పుడు మిషన్ తోటి మేళతాళాలు వాయిస్తారు కదా, ఆ మిషన్ కూడా ఉంది. సో ఎవరైనా టెంపుల్కి రిలేటెడ్ ఐటమ్స్ కొనుక్కోవాలన్నా నాకు తెలిసి ఇక్కడ చాలానే ఉన్నాయి. ఎట్లాంటి మేళతాళాల సెట్ ఉంది, అలాగే రిటర్న్ గిఫ్ట్స్. తర్వాత కాపర్ వాటర్ ట్యాంక్స్ అండి, నాకు చాలా బాగా నచ్చినాయి. ఇవి 4000-5000 నుంచి ఉన్నాయి కాస్ట్. 8 లీటర్స్ 10 లీటర్స్ అట్లా ఉన్నాయి. వీడియో ఎండ్కి వచ్చేసామండి. వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి మీరు ఏ ఊరి నుంచి చూస్తున్నారో, సో దట్ ఈ వీడియో ఎంతవరకు రీచ్ అయిందో తెలుస్తుంది. మీకు ఇంకా ఇట్లాంటి ఐటమ్స్ కావాల్సి ఉంటే